హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం వశీకరణ మంత్ర విధులు ప్రవాహంగా చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో ఇప్పుడు వాయుపుత్రుడు శ్రీరామదూత అసాధ్యములను సుసాధ్యం చేసి సుందరాకాండ యొక్క ముఖ్య పురుషుడైన శ్రీ హనుమాన్ యొక్క వశీకరణ మంత్రం చెప్పుకుందాం. హనుమాన్ అంటేనే భార్యాభర్తలను కలిపేవాడు. పురుషోత్తముడైన శ్రీరామచంద్రునికి తన భార్య అయిన లోకమాత మహాసాధ్వి శిరోమణి స్త్రీ జాతికి మొకటాయమానమైన జానకీదేవిని కలిపిన శ్రీ హనుమానుడు ప్రతి భార్యాభర్తల యొక్క సఖ్యతకు మరియు కుటుంబం యొక్క గౌరవమునకు బలమునకు ప్రతీకగా నిలిచి ఉంటాడు. కాబట్టి ధర్మబద్ధమైన వశీకరణలు చేసేందుకు భార్యాభర్తల యొక్క ఎడబాటును కలిపి మరలా వారు సుఖమైన సంసారము, ఆనందకరమైన సంసారము మరియు సమాజమునకు సత్సంతానం అందించేందుకు భగవాన్ శ్రీ హనుమాన్ ఎప్పుడు ముందంజలో ఉంటాడు. అతని నామం తలిస్తే చాలు భార్యాభర్తల యొక్క సఖ్యత పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది మరియు ఆనందకరమైన జీవితమును ప్రసాదించగలడు. బలవత్తరమైన జీవితము మరియు సామాజిక శ్రేయస్సు, సకల విధములైన ఆరోగ్యములు ప్రసాదించగలడు. సకల విధములైన భయములు మరియు మనకు తెలిసి తెలియని భయములు కూడా తక్షణమే తొలగించగలడు. అటువంటి హనుమాన్ యొక్క మంత్రముతో మనం మన యొక్క బాధలను హనుమానికి తెలియజేస్తూ ఈ మంత్రం చేయబడి ఉన్నది. హనుమాన్ యొక్క కీర్తిని, విశేషతను తెలియజేస్తూనే ఈ మంత్రం చెప్పబడి ఉన్నది. కాబట్టి విడిపోయిన భార్యాభర్తలు లేదా ఒకరిని నమ్మి వారు వివాహం చేసుకుంటారని జీవితంలో వేచి ఉండేవారు ఆ వివాహం కాక ఇతరులకు వివాహం చేసుకోలేక జీవితంను మోడు బారించే కంటే జీవితమును తమ చేతులారా తాము చక్కదిద్దుకునే మహత్తరమైన ఆయుధములు ఈ మంత్రములు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము మంగళవారము, శనివారము ప్రారంభించి చేసుకోవచ్చు. శ్రీరామ మందిరములను దర్శనం చేస్తూ హనుమాన్ మందిరమునకు తమలపాకులు మరియు హనుమాన్ యొక్క ప్రీతి కొరకు హనుమాన్ మందిరములు దర్శనం చేస్తూ హనుమాన్ సింధూరమును నొసటన ధరించి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని నినాదం చేస్తూ ఈ మంత్రం 22 రోజులు రోజుకి 8 మాలలు జపం చేసి మన మనసులో ఉన్న వారిని, అనగా వారు ఉంటేనే జీవితం లేదంటే జీవితం లేదు అనుకున్న వారిని మనం సొంతం చేసుకుని వారితో సహజీవనం చేయవచ్చు. ఈ మంత్రంలో కూడా అమ్ముకం అన్న దగ్గర ఆ వ్యక్తి యొక్క పేరును చేర్చి జపం చేయవలసి ఉంటుంది. ఇతర వివరములకు లేక మాకు సంప్రదించగలరు. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి మీ జీవితములు మీ చేతులారా సరిదిద్దుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు శ్రీ హనుమాన్ వశీకరణ మంత్రము ఓం హ్రీం క్లీం హ్రీం నమో వాయుపుత్ర శ్రీరామదూత అసాధ్య కార్యాచరణ వీర విక్రమ క్లీం హ్రీం అముకం హ్రీం క్లీం శీఘ్రం వసమానాయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం హ్రీం నమో వాయుపుత్ర శ్రీరామదూత అసాధ్య కార్యాచరణ వీర విక్రమ క్లీం హ్రీం అముకం హ్రీం క్లీం శీఘ్రం వసమానాయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం హ్రీం నమో వాయుపుత్ర శ్రీరామదూత అసాధ్య కార్యాచరణ వీర విక్రమ క్లీం హ్రీం అముకం హ్రీం క్లీం శీఘ్రం వసమానాయ హుం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఈ మంత్రము ఉదయం పూట కొంచెం చేసిన సాయంత్రం వేళ ఎక్కువగా చేసి ప్రతిఫలితములు శీఘ్రంగా పొందవచ్చు. ఈ మంత్రము అనులోమ విలోమాలో చేయబడి ఉన్నది కాగా ఈ మంత్రంలో క్లీం బీజం ఉన్నది. హనుమాన్యకు పూర్తి వ్యతిరేకత కలిగిన వ్యవహారిక బీజము క్లీం బీజం. అయితే ఇక్కడ మన ఋషులు మన ఆవశ్యకతను అనుసరించి మన యొక్క దుఃఖమును తీర్చుకునేందుకు చేయబడిన మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రములు ఇవి. దీనిలో ఎటువంటి సందేహములు లేకుండా, స్త్రీ పురుష భేదము లేకుండా అవసరం ఉన్నవారు ధర్మబద్ధంగా తమ యొక్క జీవిత భాగస్వామిని పొందేందుకు ఏమి జరగాలన్నా ఏమి చేయాలన్నా జీవిత భాగస్వామితోనే కదా చేయాలి. కాబట్టి ఇటువంటి మంత్రములు చేసి జీవిత భాగస్వామిని తమ అనుకూలంగా తీర్చిదిద్దుకొని సంసారంను చక్కదిద్దుకునేందుకు ఒక ఆయుధములు ఈ మంత్రములు. మీ సంసారం మీరు చక్కదిద్దుకొని సమాజంలో గౌరవప్రదంగా జీవించి మీ సంతానమును అభివృద్ధి చేసేందుకు ఈ మంత్రములు, ఈ యోగములు చాలా వరకు ఉపకరిస్తాయి. ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగా శ్రీ హనుమాన్ యొక్క అనుగ్రహము మరియు దేవతల యొక్క అనుగ్రహముతో మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్
सिंह रविकुमार और आप निखिलानंद सागर महाराज।